నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. దివంగత మాజీ శాసనసభ్యులు తంగిరాల ప్రభాకర్ రావు 12వ వర్ధంతి సందర్భంగా కాంచికచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన తంగిరాల ప్రభాకర్ రావు విగ్రహాన్ని వారు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాయిన్సపట్టణంలో మనబడి పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం మనబడి పరిరక్షణ టీం చైర్మన్ సుంకేట మహేష్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల KGBV బస్టాండ్ తదితర ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న డిజిటల్ తరగతులు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. గవర్నమెంట్ బడులలో చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు బైన్సా డివిజన్ వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం, లక్షలు ఆదా చేద్దాం మనబడి పరిరక్షణ కమిటీ టీం ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. గతంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మన విద్యాశాఖ అధికారిని కూడా కలిసి ఈ కరపత్రం సంబంధించింది విడుదల చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అక్కడే చదువుకోవాలని చెప్పి, ప్రైవేట్లో వెళ్తే మీకు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతాయని చెప్పి మనబడి పండుగ పేరిట ఏదైతే మనబడి పరిరక్షణ టీం ఆధ్వర్యంలో మేము కరపత్రాల పంపిణీ ప్రతి ఊర్లలో మైకుల ద్వారా చెప్పడము, ఇలాంటి ప్రచార కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. మన ముత్తోల్ డివిజన్లో దాదాపు 7 మండలాలతో పాటు బైన్సా టౌన్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఉచితంగా విద్య అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, యూనిఫామ్లు, పిల్లలకు కావాల్సినటువంటి ప్లేగ్రౌండు, అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలైనటువంటిది
ఈ ప్రభుత్వమైనటువంటి స్కూళ్ళలో ఇస్తూ ఉన్నారు. మరి దాన్ని పూర్తి స్థాయిలో ఈ విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకనంటే 1 లక్ష అంటే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చూస్తే 10 సంవత్సరాలలో ఒక సంవత్సరానికి 50,000 అనుకున్నా కూడా 10 సంవత్సరాలలో మీకు దాదాపు 8 లక్షల వరకు 10 లక్షల వరకు మీరు వృధాగా మీ డబ్బులు అనేటువంటి వెళ్తూ ఉన్నాయి. బీడీ ప్యాకర్ల వేతనాలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ప్రొఫెషనల్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్టా రాజన్న డిమాండ్ చేశారు. కుబీర్ మండలం చాతా గ్రామంలోని బీడీ సెంటర్లో సోమవారం నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 54 ఏళ్లుగా టీయూసీఐ బీడీ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుందని, నెలకు 15,000కు పైగా వేతనం పొందుతున్న బీడీ కార్మికులపై ప్రొఫెషనల్ ట్యాక్స్ విధించడం అన్యాయమన్నారు. బీడీ ప్యాకర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, కష్టపడి జీవనం సాగించే కార్మికులని పేర్కొంటూ వారికి ఈ పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని కోరారు. పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు తమ రెక్కల ముక్కలు చేసుకొని కుటుంబాలు గడవడానికి బీడీ పరిశ్రమలో బీడీలు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి బీడీ పరిశ్రమ మీద పీస్ వర్కర్స్ అంటే బీడీ వర్కర్స్ పీస్ రేటు ప్యాకర్స్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కు డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. బీడీ ప్యాకర్స్ కేవలము బడుగు బలహీన పేద వర్గానికి చెందినటువంటి బీడీ ప్యాకర్స్. ఇలాంటి బీడీ ప్యాకర్స్కు బీడీ పరిశ్రమ సరిగా నడచలేదని చెప్పేసి ఆదుకోనుకోవడం కోసం బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వము 2,016 రూపాయల జీవన వృత్తి చెల్లిస్తుంది. కానీ నువ్వు 2,016 రూపాయల జీవన వృత్తి ఒక ప్రక్కన చెల్లిస్తూ ఇంకో ప్రక్కన మా బీడీ ప్యాకర్స్ మీద ట్యాక్స్ వేయడం చాలా అన్యాయమైంది. ఈ ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి, అలాగే బీడీ ప్యాకర్స్ అంటే వీళ్ళు పురుషులైనందుకే కేవలం స్త్రీలకు కూడా 2014 ఫిబ్రవరి 28 వరకు ఎవరికైతే పిఎఫ్ ఉన్నదో వాళ్ళందరికీ 2,016 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మహాలక్ష్మి పథకం కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల హామీని కూడా ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా అన్యాయం చేస్తున్నది. వివిధ పరిశుద్ధ ఆలయాలకు పేదవారికి దేవుడు మా కుటుంబానికి ఇచ్చిన దానిలో నుంచి సహాయం చేయడంలో నా పూర్వజన్మ సుకృతమని హైకోర్టు అడ్వకేట్ మాందాడి సరోజ్ రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట పట్టణంలోని విశ్వబ్రాహ్మణుల ఆహ్వానం మేరకు ఆదివారం వచ్చారు. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1 లక్ష రూపాయలు వితరణ చేశారు. అనంతరం చిన్నచింతకుంట మండలం ఒంద్యాల గ్రామ ఎంబీ హార్మోన్ చర్చ్ కౌన్సిల్ ఆహ్వానం మేరకు సందర్శించి సంఘ అవసరాల నిమిత్తం 30,000 రూపాయలు సంఘ కౌన్సిల్కి ఆర్థికంగా సహాయం చేశారు. ఆర్థిక సాయం చేయడానికి వచ్చిన మన బీఆర్ఎస్ నాయకులు మిత్రులు సరోజ్ రెడ్డి గారికి మరియు సంఘ అధ్యక్షులకు మరి సంఘ ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈ కమ్యూనిటీ హాల్ అనేది మన మాజీ శాసనసభ్యులు అన్నకు మేము ఒక 2 నెలల కింద 3 నెలల కింద ఒకసారి అన్న ఇట్లా అందరం డొనేషన్ చేసి మాకు ఇట్లా గుడి నిర్మాణం చేసుకుంటున్నాం చాలా తరపుకి సాయం చేయడం. గతంలో కూడా మేము
ఆలంగడ్డి సైడ్ అయిన గారు మాకు శాంక్షన్ చేసిండే, అయినా బిల్లు మాకు శాంక్షన్ కాలేదు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాలమనేరు డివిజన్ పరిధిలోని బీసీ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. పాలమనేరు డివిజన్ పరిధిలో పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉన్నాయి. పలమనేరు నియోజకవర్గంలో 2 కళాశాలల వసతి గృహాలు, 1 ప్రీమెట్రిక్ వసతి గృహం, బైరెడ్డిపల్లిలో ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహం, కోటలో ప్రీమెట్రిక్ బాలికల వసతి గృహం కలిపి మొత్తం 5 వసతి గృహాలు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో 2 కళాశాలల వసతి గృహాలు, 1 ప్రీమెట్రిక్ వసతి గృహం, గూడుపల్లిలో మరో ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహం ఉండగా మొత్తం 4 వసతి గృహాలు నిర్వహిస్తున్నారన్నారు. నా పేరు మీనాక్షి. నేను పలమనేరు బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ని. ఈ విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా సదుపాయాలు కల్పిస్తున్నారు. వెండి పరంగా అయితేమి, విద్యార్థులకి వసతి పరంగా అయినా కూడా ఆర్ఓ ప్లాంట్, కెమెరా, సీసీ కెమెరాస్, ఆడపిల్లలకి సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్, ఎంత మాత్రం ప్యూరిఫైగా ఉంది అనే దానికి అది కనుక్కోవడానికి వాటర్ కిట్స్ అందించినారు. ఇంకా కొన్ని సామాన్లు మాకు విద్యార్థులకి వంటి సామాన్లు కానీ, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన బెడ్షీట్స్, కార్పెట్స్, ఇవన్నీ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంకా ప్రత్యేక శ్రద్ధతో గవర్నమెంట్ అందిస్తుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో పాస్ వెళ్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా అయితే మన హాస్టల్ నుంచి 2 విద్యార్థులు ఎంపీసీ ఫస్ట్, మన హాస్టల్ అమ్మాయి ఫస్ట్ వచ్చింది, కాలేజీకి ఫస్ట్ వచ్చింది, మన హాస్టల్కి ఫస్ట్ అమ్మాయి. అమ్మాయి పేరు వచ్చి కేఆర్ ప్రియా. మార్కులు 969 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి. నెక్స్ట్ బైపీసీ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా పీజైసీ అమ్మాయి, ఆ అమ్మాయికి 966 మార్క్స్, ఆ అమ్మాయికి కాలేజ్ ఫస్ట్. ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులే కాకుండా ఫస్ట్ ఇయర్ అమ్మాయి కూడా మన హాస్టల్ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. ఎంపీసీ అమ్మాయి కే పూజ 460 అవుట్ ఆఫ్ 470 మార్క్స్. వీలే కాకుండా జనరల్ కోర్సు కాకుండా వొకేషనల్ కోర్సు అమ్మాయిలు కూడా మంచి మార్కులతో పాస్ అయినారు. వాళ్ళు కాలేజీకి ఫస్ట్ వచ్చినారు. ఈ విద్యా సంవత్సరంలో పైన తెలిపిన విద్యార్థులకి, సెకండ్ ఇయర్ విద్యార్థులకి విజయవాడ కళాక్షేత్రంలో వాళ్ళకి బహుమతి కూడా ప్రభుత్వం అందించింది. మేడం సవితా మేడం వాళ్ళకి మెమోతో కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా వసతులు అనేది కల్పిస్తున్నారు. మన హాస్టల్కి కొత్త భవనం కూడా కట్టిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే కొత్త భవనం అనేది ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కానీ, కాలేజ్ స్టాఫ్ కానీ, మాకు అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ముఖ్యమైన గమనిక ఏమంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా హాస్టల్ సందర్శించి, చిన్నగాళ్ళలో ఉన్నటువంటి గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్కి వచ్చి హాస్టల్ సందర్శించి ఎలా ఉంది సౌకర్యం చూసుకొని మీ పిల్లలని మా హాస్టల్లో చేర్పించగలని కోరుతున్నాము. హాస్టల్లో మంచి సదుపాయం అయితే ఉంది. విద్యార్థులు మార్నింగ్ పూట స్టడీ అవర్స్ కల్పిస్తున్నాము, ఈవినింగ్ పూట స్టడీ అవర్స్ పెడుతున్నాము. వాళ్ళని ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళని చదివిస్తున్నాము. కాబట్టి మీరు వచ్చి ఒకసారి సందర్శించి మీ పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లల భవిష్యత్తుకి మంచి పునాదిగా హాస్టల్ ఉంటుందని ఆశిస్తున్నాను. నమస్కారం. నా పేరు పల్లవి. పలమనేరు నందు ఉన్నటువంటి కాలేజీ బాయ్స్ హాస్టల్ వార్డెన్. అది ఫాదర్ బంగ్లా దగ్గరలో ఉన్నటువంటి వసతి గృహంలో కాలేజీ పిల్లలకి ఎవరైనా జాయిన్ చేయించదలిస్తే అక్కడికి వచ్చి జాయిన్ చేయించండి. అన్ని రకాల వసతులు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఆర్ఓ ప్లాంట్, యూపీఎస్,
అంటే పిల్లలకి అన్ని రకాల వస్తువులు అందిస్తున్నాము. మీరు ఒకసారి తల్లిదండ్రులు విద్యార్థులు ఒకసారి సందర్శించి వాళ్ళకి నచ్చితేనే హాస్టల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. హాస్టల్లో వొకేషనల్కు సంబంధించి ఫస్ట్ ఇయర్ దివాకర్ అనే అబ్బాయికి 500కు గాను 468 మార్కులు వచ్చాయి. మంచి మార్కులతో పాస్ అయ్యాడు అబ్బాయి. మిగతా విద్యార్థులు కూడా బాగా చదువుతున్నారు. మేము కూడా స్టడీ అవర్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్ని అంటే ఎలాంటి ఫీజులు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు హాస్టల్లో ఉండి మంచి మార్కులు సాధించి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాం. కాశీపేట 1వ ఇంక్లైన్ బొగ్గుగనిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బొగ్గుగని ప్రాంగణానికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అధిక సంఖ్యలో వచ్చిన నాయకులు గేట్ తీసుకుని లోపలికి రావడం జరిగింది. అనంతరం కార్మికులతో మాట్లాడిన కవిత వారి సమస్యల సాధనకే టీఆర్ఎస్ మరియు హెచ్ఎంఎస్ కలిసి పోరాడతామని తెలిపారు. కార్మికులతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మా పార్టీ ఇప్పుడు కార్మికుల పక్షాన ఉంటుందని, రానున్న రోజుల్లో పార్టీని ముందుకు తీసుకోవడానికి కార్మికులందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడా జనార్దన్, టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గారు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన దళం లాగా పనిచేయడానికి మనం వచ్చినాం. మేము ఇక్కడ రావడానికి ముందే మేము తెలియపరిచినాం. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన సంఘాలు కవితక్క గారు బావి మీదకి వస్తే బాగుండదు, రానివ్వద్దని పోలీసులను పెట్టి ఎంతమంది పోలీసులు వచ్చినా దొబ్బుకొని తాళం పగలగొట్టి కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై కవితమ్మ, జై కవితమ్మ. మేము వచ్చేది పైరవీలకు కాదు, మెడికల్ బోర్డులో మా మనుషులను ఇవ్వండి అని కాదు, ఉచిత మస్తలు ఇవ్వండి అని కాదు. సింగరేణి సంస్థను పరిరక్షించాలి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి. కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుండా నాటకాలు ఆడుతున్నారు. ఆఫీసర్లదే విచ్చల విడైపోయింది. కనీసం పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా కొత్త యంత్రాలను తీసుకొస్తలేరు, సేఫ్టీ ఇస్తలేరు, మంచినీళ్ళు తాగిస్తలేరు, వర్కింగ్ ప్లేస్ తీస్తలేరు. ఇక వాళ్ళు దేని కొరకు జీతాలు తీసుకున్నారు. 2 లక్షల నుండి 10 లక్షల జీతం జనరల్ డైరెక్టర్ నుండి వాళ్ళు తగ్గిస్తున్నారు. వీళ్ళందరికీ ఒక పిచ్చి పట్టింది. ప్రైవేట్ 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 అని పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని తొలగించడానికి కవిత గారు మన దగ్గరికి వచ్చారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావటం గర్వకారణమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రావులపాలెంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సమావేశాన్ని ఏర్పరిచారు. విద్యార్థులను అభినందించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. 100 రోజుల ప్రణాళిక వారి విజయానికి ఏ విధంగా కారణమైందో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. మనకి హెల్త్ ఇంపార్టెంట్, చదువు లేకపోయినా మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి డొక్కా సీతమ్మ అనే మధ్యాహ్న భోజనం పథకం పెట్టి అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టి అందరిని ఆరోగ్యంగా చేసిందండి. అలాగే మనకి ముందు రివిజన్ ముఖ్యమండి, చదువుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోతాం కదండి. అందుకని రివిజన్ టెస్ట్ పెట్టారండి. రివిజన్ టెస్ట్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ రివిజన్ టెస్ట్లో క్వశ్చన్సే మళ్ళీ మాకు పబ్లిక్లో రిపీట్ అయ్యి ఆ రివిజన్ టెస్ట్స్ 100 days యాక్షన్ ప్లాన్లో కూడా మా సార్స్ కూడా చాలా మాకు సహకరించారు. మా సార్స్ లేదే మేము అలా చదువుకోలేము. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్గా మాటలు చెప్పి మా మేడమ్స్ మా సార్స్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి ముందుకు పెట్టి చేశారు. అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా అవసరం ఏం లేదండి. గవర్నమెంట్ స్కూల్ అంత ఫెసిలిటీ కూడా బాగానే ఉంది అనేది తల్లిదండ్రులు ఏమంటారు? వేదిక మీద ఉన్న పెద్దలకి, ఉపాధ్యాయులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పిల్లలకి నా ఆశీస్సులు. పిల్లలకి చాలా ఎంకరేజ్గా ఇదివరకు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగా చేసిందండి. భోజనంలో అయినా, బుక్స్ అయినా, యూనిఫామ్ అయినా, షూ అయినా ఇవన్నీ చాలా బాగా చేశారండి. విద్యాబోధన అయితే చాలా బాగుందండి. కానీ మా స్కూల్లో ఇంకా టీచర్స్ అవసరం అవుతారని మేము అనుకుంటున్నామండి. మాది వ్యాలీ అండి. నా పేరు టీ గంగాభావని.
మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? సోషల్ నోట్ చేసుకోండి అది ఎలా కావాలి. ఆల్రెడీ నోట్ ఉన్నాయి సార్, ఒక రెగ్యులర్ సోషల్ పోస్ట్ ఉంది సార్. అది 10+2లో 3 పోస్టులు, మొత్తం 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్. ఆల్రెడీ మనకి డిస్ట్రిక్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం, చేయడం ఆలోచిస్తాం. ఏదో ఆల్టర్నేటివ్ జరగాలి. అది డిఓ గారితో అవసరం నేను కూడా మాట్లాడతాను. అది ఏం చేయాలో అవసరం మాట్లాడుతున్నాను. చెప్పండి, డిఎల్ చెప్పిన మాట్లాడాలి. ఇది స్టేట్ వైడ్ అండి, వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా, సబ్జెక్ట్ వైడ్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అవసరమైతే డివిజన్ లెవెల్లో కానీ నియోజకవర్గ లెవెల్లో కానీ చేస్తారు. డిఓలు చేస్తారు ప్రపోజల్స్ అడ్జస్ట్మెంట్. అవి ఉన్నప్పుడు అడుగుతాను నేను. మీరు చేస్తారు కొన్ని చోట్ల సింగిల్ పోస్ట్ ఉన్నాయి సార్. నలుగురు ఎంఈఓలు మాట్లాడుకుని ఒకసారి చెప్పండి. నలుగురు ఎంఈఓలు ఉన్నారు కాబట్టి ఒకటి మీకే తెలుస్తుంది అన్నీ. ఒకసారి నాకు కూడా ఇస్తే నేను కూడా సజెస్ట్ చేస్తాను. ప్రెస్ బిల్డప్ చేస్తూ ఉంటే నేను చెప్పుకోవాలి. ప్రెస్ బిల్డప్ ఎందుకంటే బాగా మంచి రిజల్ట్ వచ్చి మంచి మోటివేషన్ ఉండి కావడం ప్రతి మండలంలోనూ ఒక మోడల్ గా ఒక స్టూడెంట్ వెళ్ళాలి. ఒక మనకి ప్రైమరీ, ఒక హై స్కూల్, మండలానికి ఒక హై స్కూల్, మండలానికి ఒక ప్రైమరీ, మోడల్ ప్రైమరీ. గోల్డెన్ ఫ్యామిలీ ఆత్మీయ సమ్మేళనం 7వ మెగా ఈవెంట్ సుమలత చిట్టి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏకే భవన్లో జరిగినది. ఈ కార్యక్రమంలో మధు, జ్యోతి, వరలక్ష్మి, సంపత్, జానీబాయ్, రేణుక, లక్ష్మీ నందిని, కావలి సంధ్య, ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర ఫ్రెండ్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఎంబీసీఓను చర్చ్ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చివరి రోజు రాత్రి ముగింపు వేడుకలు ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రేవా ఎస్ఏ గుద్యోను పాస్టర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య సందేశకులుగా బిషప్ జాన్ మంగాచార్యులు ఏలూరు వారు దైవవాక్యంను బోధించారు. కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు హృదయ శుద్ధి కలిగి దేవుని మార్గాన్ని అనుసరించాలని, క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడాలంటే సిద్ధపడి ఉండాలని ఆయన తెలిపారు. మహాశక్తివంతుడే దేవుడు అన్నారు. ఆ అర్హత యేసు ప్రభు వారిలో ఉంది. అంతేకాదు దేవుడంటే సృష్టించుటకు, సంహరించుటకు తగిన శక్తి కలిగి ఉండాలి. దానితో పాటు భూత భవిష్యత్ వర్తమాన కాల విషయంలో కూడా ఎరిగి ఉండాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే జరిగిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఈ 3 కాలాల విషయాలు ఎరిగి ఉండాలి దేవుడంటే. ఈ అర్హత కూడా యేసు ప్రభు వారిలోనే ఉంది. కాలం లేని ఎడల నేను మీకు చెప్పేవాడిని, నేను వెళ్ళి నేను ఉండి చోటన మీరు ఉండినట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మరలా మీ వద్దకు వస్తాను అని ఆయన చెప్పారు. మరలా మీ వద్దకు నేను వస్తాను అని చెప్పిన దేవుడు మాట ఇచ్చి తప్పుటకు మనలాంటి మనిషి కాదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనలాంటి మనిషి కాదు. నిజమైన దేవుడిని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దైవత్వములోను, కృప చూపటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడు ఆయన. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మనవిని సమీపించి సహాయము చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారము మహాదేవుడు ఆయన. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ఆయన మరణించారు అని, ఆయన తిరిగి లేచారు అని మనం చెప్పుకోగలుగుతున్నాం. కానీ నిజానికి మన కాలమానంతో ఆయనకు సంబంధం లేదు. మన కాలచక్రానికి అతీతుడుగా ఉన్న దేవుడు ఆయన. కానీ మనల్ని ప్రేమించి, ఆ అగాపే ప్రేమతో మనల్ని ప్రేమించి మన కాలచక్రంలోకి వచ్చారు కనుక ఆయన పుట్టారు, మరణించారు, తిరిగి లేచారని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆహా, ఎలాంటి ప్రేమ అండి ఇది! ఎలాంటి ప్రేమ! గొప్ప ప్రేమ. అందుకునే ఒక వ్యాఖ్యాత అంటాడు, భూమి ఆకాశములను కాగితాలుగా మార్చి ప్రపంచంలో ఉన్న చెట్లన్నింటినీ ఒక కలంగా చేసి భూమిపైన ఉన్న జలరాశులన్నింటినీ ఇంకుగా మార్చి ప్రభువు ప్రేమను గురించి వ్రాయటం ప్రారంభిస్తే భూమి ఆకాశాల ద్వారా ఏర్పడిన కాగితాలు పూర్తయిపోతాయి తప్ప దేవుని ప్రేమ వివరాలు ఇంకా పూర్తవో. ఎంత రాసినా మిగిలే ఉంటాయని చెప్పాడండి. కాదు, శిలువ రక్తంతో వ్రాశారు. ఎంత అద్భుతమైన ప్రేమ! ఆ ప్రేమే ఆయనకున్న వెరితనం. ఆ ప్రేమ ద్వారానే, ఆ ప్రేమ వలనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు భూలోకానికి వచ్చేశారు, మన కాలమానంలోకి వచ్చేశారు. కనుక ఆయన పుట్టారు, మరణించారు, తిరిగి లేచారని మనం చెప్పుకోగలుగుతున్నాం తప్ప అసలు ఈ రోజులతో, కాలంతో ఆయనకు సంబంధం లేదు అని దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యకి ఎన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని మ్యాజిక్ హౌస్ లో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ ఫిజియోథెరపీ ఉచిత డే కేర్ హోమ్ ను ప్రారంభించారు. పక్షవాత సమస్యతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆధునిక ఫిజియోథెరపీ సేవలను అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉచితంగా సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు లండన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మోహిత్ సీతలు తెలిపారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
అది బాగుంటుందా అదే యాక్సిడెంట్ వస్తున్నాను పెన్సిల్ అండి అలా ఉంచినండి చాలా పెన్సిల్ కొద్దిగా చాలా ఒక 0.5 రూపాయలు బాగుందండి